హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ మధ్య కాలంలో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కళ్ళు తయారయ్యి కాపీ ట్రేడింగ్కి వస్తున్నారు. నిజానికి కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఒక ఫారెక్స్ మార్కెట్లోనే ఉన్నది. నిజంగా అది ఒక మంచి ప్లాట్ఫామే, కానీ దాన్ని ఉపయోగించాల్సినటువంటి వ్యక్తులు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయితే మాత్రం బాగుంటుంది. అయితే ఇతను కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి వ్యక్తి కూడా ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసి నేను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని, నేను అద్భుతమైనటువంటి ట్రేడర్ని అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి దారుణాతి దారుణంగా ఇతన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు కూడా లక్షలాది రూపాయలని నష్టపోయారు. ఈరోజు ఉదయం ఒకరు, నిన్న సాయంత్రం మరొకరు, ఇద్దరు నన్ను కాంటాక్ట్ అవటం అనేటువంటిది జరిగింది. అతని యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాన్ని కూడా నేను మరొక వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను. అవసరమైతే ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి, మీరు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల్ని, అసలు ప్రొఫెషనలిజమే లేనటువంటి వ్యక్తుల్ని ఏదో ఒకటి కొనేసేసి మనం వదిలేసేస్తే అది ఎప్పటికైనా క్రిప్టో కరెన్సీ పైకి వస్తుంది కదా, అట్లా లాభాలు వస్తే మనకి 50% వస్తుందిగా అనేటువంటి భావంతో చేసేటువంటి ఈ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి వ్యక్తిని నమ్మి అతి మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తన భార్య దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 2,50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆఖరికి చేతిలో 10,000 రూపాయలు మిగిలినాయి, 10,000-20,000 రూపాయలు మిగిలినాయి. ఇటువంటి వ్యక్తితో మాట్లాడతాను చాలా వర్ణత, అతని కంటెమట అసలు దగ్ధత స్వరంతో అసలు ఏడుస్తున్నాడు ఒక మాదిరిగా. అంత బాధాకరమైనటువంటి విషయాలు. అంటే వీళ్ళు ఎంతో కాలం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో దాచిపెట్టుకున్నటువంటి డబ్బులను కూడా గద్దల్లాగా పోగొట్టేటట్టుగా చేశారు. ఇటువంటి వాళ్ళ మీద ఈ సమాజంలో, ఈ ట్రేడర్స్లో ఖచ్చితంగా నమ్మకం రావాలి. ఎప్పుడైనా సరే ఒక అవగాహన అనేటువంటిది ఇటువంటి వ్యక్తుల మీద వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ సమస్యల నుంచి, మీ కష్టాల నుంచి బయటికి పడగలుగుతారు. కానీ అదే కనుక ఇటువంటి వ్యక్తుల యొక్క మాయమాటలు కనుక వింటే ఖచ్చితంగా మీ జీవితాలే సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎంత నష్టపోయారు ఈ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి గొప్ప ప్రొఫెషనల్ ట్రేడర్ని నమ్ముకొని నట్టేట ఎట్టా మునిగిపోయారో మీకు చూపిస్తాను, చూడండి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూడండి, మనోడు యొక్క ఇది 70% నష్టపోయారు. 1 month 5 daysలో పెట్టినటువంటి పెట్టుబడిలో 70% నష్టం అనేటువంటిది జరిగింది. అవునా, ఇక్కడ కానొస్తుంది కదా, ఈ నష్టం అనేటువంటిది జరిగింది. ఇంకొక దాంట్లో చూడండి, మరొక దాంట్లో ఒకటి చూపిస్తాను. దీంట్లో వచ్చేసి 4 నెలల్లో మనోడు ఎంత వచ్చింది, 4 నెలల్లో 58% నష్టపోయారు బాగా. ఇక్కడ ఆఖరికి మిగిలిందంతా 2,336 రూపాయలు మిగిలింది. 59 మంది లక్షలాది రూపాయలని ఇన్వెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇతని యొక్క పొజిషన్స్ చూడండి. మరి ఈ చూసి మీరు చెప్పండి, ఈ అసలు ట్రేడ్స్ అని అంటారా? ప్రొఫెషనల్ ట్రేడరు, మాలాంటి ప్రొఫెషనల్ ట్రేడర్ని కనుక నమ్మితే మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారన్నాడు. ఇక్కడ చూడండి ఎంత నష్టం ఉందమ్మా, ఇక్కడ చూడండి ఎంత నష్టం ఉంది. $13,310, $13,310 ఇక్కడ ఈడ $5,791 నష్టం. అంటే మొత్తం ఎంత, $19,000. 19,000 ఇంటూ మీరు గనక 93 రూపాయలు డాలర్ వాల్యూ అంటే 93 రూపాయలు. అంటే దీంట్లో 93 రూపాయలు ఉంటుంది. ఎక్స్చేంజ్లో మనం కనుక డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు 93 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, 19,000 19,000 ఇంటూ 93 రూపీస్ ఎంత, 17,67,000 రూపాయలు ఇప్పుడు నష్టంలో ఉన్నారు. మరి ఈయన్ని ఫాలో అయ్యేటువంటి ఇది ట్రేడింగ్ అని అంటారు. అసలుకి ఇన్వెస్ట్మెంట్ ఎవడైనా క్రిప్టో కరెన్సీలో చేస్తాడా? సో మరి ఈయన్ని నమ్ముకొని లక్షలు పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. ఎవరిని ఊరికనే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరినీ నమ్మేసేసి ఇన్ని రకాలుగా నష్టపోతే అసలు తలా తోక లేకుండా 67 ఆర్డర్లు 55 ఆర్డర్లు ఎవడైనా స్టాప్ లాస్ టార్గెట్లు పెట్టుకోకుండా ఎవడైనా ట్రేడింగ్ అనేటువంటిది చేస్తాడా? కాబట్టి ఇటువంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు ట్రేడింగ్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం అనేటువంటిది తీసుకోండి. కానీ గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసి నష్టపోయిన తర్వాత బాధపడ్డా ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.